Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 ఇజ్రాయిల్ ఈ అమెరికా లైన్ ఒకటి కనిపిస్తోంది. ఇజ్రాయిల్ ఓన్ మిలిటరీ ఏదైతే ఉందో వాళ్ళ ఆబ్జెక్టివ్ రెండు సేమేనా? ఎస్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అమెరికా అడగకుండా ఇజ్రాయెల్ ఒక బాంబు కూడా వేయరు. మీరు మన సీజ్ ఫైర్ చూసారు లెబనాన్లో. సీజ్ ఫైర్ పెట్టారా? నిన్న పొద్దున కొట్టారు, ఇవాళ పొద్దున మళ్ళీ కొట్టారు. అటువైపు నుంచి వాళ్ళు కొడుతున్నారు. సీజ్ ఫైర్ ఎక్కడుంది? చెప్పడానికి పేరు కానీ సీజ్ ఫైర్ అని ఉంది, కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఇద్దరు. హిజ్బుల్లాని పక్కకు పెట్టి చర్చలు ఖతం. హెజ్బుల్లా ఇవాళ పొద్దున 6 మిసైల్స్ కొట్టారు ఇజ్రాయెల్ వైపు. వీళ్ళు మళ్ళీ అక్కడ బాంబింగ్ చేశారు ఎయిర్ ఫోర్స్ పెట్టి. హిజ్బుల్లా లేకుండా చర్చలు లెబనాన్ గవర్నమెంట్కి లెబనాన్ గవర్నమెంట్ పవర్ లేదు. పవన్ గారు మొత్తం హెజ్బుల్లా నడిపిస్తున్నారు. ఇవాళ అక్కడ మున్సిపల్ ఎలక్షన్ ఉంది ఇవాళ రేపట్లో. ఇంత వార్లో కూడా మున్సిపల్ ఎలక్షన్ నడుస్తుంది అక్కడ. ఓకే, ఆలోచించండి. సో ఎవరు గెలుస్తారో మన అందరు తెలిసిందే. ఓకే, అది కొన్ని హెజ్బుల్లా గెలుస్తారు, కొన్ని అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు గెలుస్తారు. వాళ్ళకి పవర్ లేదు. పాప వాళ్ళ లెబనీస్ని ఫోర్స్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ట్రంప్ అక్కడ. మాట్లాడును అని చెప్పేసి ఏం చెప్తారు? హెజ్బుల్లా నేను డిసామ్ చేస్తానంటే రేపు హెజ్బుల్లా వాళ్ళని కొట్టేస్తారు, ఖతం చేసేస్తారు, ఫినిష్ చేసేస్తారు. సో ట్రంప్కి ఇప్పుడు ఉన్న బేసిక్ థింగ్ ఏంటంటే, ఒకటి ఇరాన్తో ఒప్పందం చేసుకుంటే ఫస్ట్ స్టెప్ స్టేట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ చేస్తే ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్ అయిపోతుంది. 100 నుంచి దిగి ఒక 80 దాకా వస్తుంది. ఇమ్మీడియట్ వాళ్ళ ఎజెండా అది అవే. సో అక్కడ అమెరికాలో కూడా ఈయన ఉన్న పాపులారిటీ చాలా మటుకు పడిపోయింది. ఇవాళ పొద్దున్న చేసిన పోల్లో కూడా, ఇంక్లూడింగ్ ఫాక్స్ న్యూస్, ఆయన ఓన్ ఛానల్, అది ఓన్ ఛానల్ అని చెప్పొచ్చు, వాళ్ళు కూడా అంటున్నారు 32 నుంచి 34% ఆయనకి పాపులారిటీ ఉంది ఇప్పుడు. సో కొంతమంది అడుగుతున్నారు, ఈ 32 కూడా ఒకసారి కలవాలి, ఎవరు ఈ పోరోడు ఎవరు తెలియదు మాకు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇంత దారుణ పరిస్థితుల్లో, ఇంకో 32% ఎవరు ఉన్నారంటే మగవాళ్ళు ఉంటారు వాళ్ళు మోస్ట్లీ. సో మనకు తెలుసు. దాని తర్వాత నిన్న అటాక్ జరిగింది వైట్ హౌస్ ప్రెస్ కరెస్పాండెంట్స్ వాళ్ళ అసోసియేషన్. ఏంటిది అసలు? దాని కారణం ఏంటి, ఉద్దేశం ఏంటి? అమెరికాలో ప్రెసిడెంట్ వ్యతిరేకత అనేది కొత్తది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అబ్రహాం లింకన్ టైం నుంచి ఉంది అది. రీగన్ మీద కూడా జరిగింది. రీగన్, దాని తర్వాత ముందు కెనడీ, ద మోస్ట్ ఫేమస్ కెనడీ అసాసినేషన్ జరిగింది. సో అప్పుడు ఈ అమెరికన్ ప్రెసిడెంట్స్ వ్యతిరేకత అనేది ఒక పొలిటికల్ వెపన్ ఉండేది. కెనడీకి ఒక ఇష్యూ ఉండే, ఆఫ్ కోర్స్ వియట్నాం నుంచి వస్తుంది అది, దాని నుంచి క్యూబన్ మిసైల్ క్రైసిస్ దాకా వచ్చింది కెనడీ కేసులో. అది పెద్ద స్టోరీ సపరేట్గా. కానీ కెనడీని డెఫినెట్గా లీ హార్వీ ఓస్వాల్డ్ చంపారంటున్నారు, లేదంటున్నారు, కాన్స్పిరసీ థియరీస్ ఉండే చాలా మటుకు. అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ని కొట్టడం అనేది ఒక టార్గెట్ ప్రాక్టీస్ లాగా అయిపోయింది. ఎవరికైనా కోపం వస్తే అక్కడ వెళ్ళి మనం మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటాం చూడండి, అట్లనే అక్కడ వెళ్ళి మీరు ఏదైనా అసాల్ట్ రైఫ్ కొనుక్కోవచ్చు, మీరు పిస్టల్ కొనుక్కోవచ్చు, ఏమైనా కొనుక్కోవచ్చు మీరు. అంటే సురేష్ గారు, ఇక్కడ ఆ వీడియో మనం చూస్తే, ఇప్పుడు మనం ఒక థియేటర్ దగ్గరికి వెళితే మన ఫుల్ చెక్ చేసి పంపిస్తారు, ఒక మాల్స్ దగ్గరికి పోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. అమెరికా ప్రెసిడెంట్ జరుగుతున్న ఫంక్షన్ దగ్గర అంత తేలిగ్గా ఎట్లా వెళ్ళగలిగాడు అనేది కదా. ఈయన ఫస్ట్ 2000 మైల్స్ ట్రావెల్ చేసిండు, అంటే 3500 కిలోమీటర్ ట్రావెల్ చేసిండు US వన్ ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి, వాషింగ్టన్కి రావడానికి. వచ్చిన తర్వాత అదే హోటల్ ఉంటున్నాడు, ఇదంతా తీసుకొచ్చాడు తోడు. అసలు ఎట్లా సాధ్యపడింది? అదే వాళ్ళ సెక్యూరిటీ అంత ల్యాక్స్ ఉంది. అది కూడా మనలో టాప్ అంటారు యుఎస్ ని. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గారు వచ్చి ఒక హోటల్లో ఉంటున్నారు, ఓకే, లేకుంటే ఒక ఫారెన్ డిగ్నటరీ వచ్చి మన దగ్గర తాజ్లో ఉంటున్నారంటే వాళ్ళు పైన ఫ్లోర్ కింద ఫ్లోర్ మొత్తం ఖాళీ చేపిచ్చేస్తారు. చుట్టుపక్కల అపార్ట్మెంట్లు కూడా మొత్తం షీట్లు వేసేస్తారు బయటకి. సో అది వాళ్ళ సెక్యూరిటీ ప్రికాషన్ ఉంటుంది. ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేస్తారు. ఫుల్ టైం గెస్ట్, కొంతమంది రాంగ్ టైం గెస్ట్ ఉంటారు వాళ్ళ దగ్గర. 6 నెలల పాటు, సంవత్సరం పాటు గెస్ట్లు ఉంటారు. కొంతమంది ఎంబసీ స్టాఫ్ ఉంటారు, లేకుండా అట్లాంటి వాళ్ళు, బిజినెస్ వాళ్ళంతా. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు రూమ్ నుంచి బయటికి రాకూడదు ఎక్కువ, మీరు డిన్నర్ రూమ్లో ఆర్డర్ చేసుకోండి, రెస్టారెంట్కి వెళ్ళకండి. రెస్టారెంట్ కూడా క్లోజ్ చేసి పడేస్తారు వాళ్ళు అప్పుడప్పుడు. కానీ ఈ హోటల్లో ఈ షూటింగ్ జరిగినప్పుడు ఒక బర్త్డే పార్టీ కూడా నడుస్తుందంట ఇంకో రూమ్లో. ఆలోచించండి, హిల్టన్, అది కూడా నాట్ ఏ స్మాల్ బ్రాండ్. ద ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, బాల్ రూమ్ లేదు మన దగ్గర. ఇప్పుడు హైటెక్స్ HICC తీసుకోవచ్చు, ఇట్ కెన్ అకామిడేట్ 6000 పీపుల్ సిట్టింగ్. మేబీ అనదర్ మీరు రౌండ్ టేబుల్ వేసుకుంటే మినిమం నిన్న చేసినట్లనే ప్రెసిడెంట్ ట్రంప్ చేసినట్లే బాల్ చేయొచ్చు. అక్కడ కూడా ఒక 200-300 టేబుల్ వేయొచ్చు, రౌండ్ టేబుల్స్. కానీ ఇది బేసిక్ ల్యాక్స్ సెక్యూరిటీ. ఎందుకంటే మన దగ్గర మనం ఎంత తిట్టినా కానీ మన పోలీసు వాళ్ళని, ఒక ముఖ్యమంత్రి వస్తున్నా అంటే రేవంత్ రెడ్డి దగ్గర వెళ్తే కూడా అక్కడ ఒక ఫ్రేమ్ ఉంటుంది, డోర్ మెటల్ ఫ్రేమ్ ఉంటుంది, వాడు బ్యాగ్ చెక్ చేస్తాడు, ల్యాప్టాప్ చెక్ చేస్తాడు, అని చేస్తాడు. ఈ ఫంక్షన్కి వచ్చిన చాలామంది ఏమంటున్నారంటే, ప్రెస్ క్లబ్లో ఉన్న ప్రెస్ వాళ్ళే అంటున్నారు, మేము నాకు ఒక ప్రింటెడ్ ఇన్వైట్ వచ్చింది ఒకటి, ఓకే, అది మా దగ్గర ప్రింట్ చేసుకోమన్నారు, ప్రింట్ చేసుకున్నాం, మేము ప్రింట్ చేసి తీసుకొచ్చాము, అది చూపించే లోపల అనుమతించారట. ఐడి లేదు, ఏం లేదు.
ఒక ఫోటో ఐడి కూడా అడగలేదంట. అది పెయిడ్ డిన్నర్ అది? ఆ పెయిడ్ డిన్నర్. ఇట్స్ అంటే పెయిడ్ డిన్నర్. జర్నలిస్టులు వీళ్ళ యాన్యువల్ పెయిడ్ డిన్నర్ అది. ఫస్ట్ ఓకే. అమెండ్మెంట్ అని చెప్పి వీళ్ళది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది యుఎస్లో. వాళ్ళ ఫస్ట్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు ఫస్ట్ అమెండ్ చేసింది వైట్ ఫ్రీడమ్ ఆఫ్ హౌస్ స్పీచ్. ప్రెస్ అసోసియేషన్. వైట్ హౌస్ ప్రెస్ అసోసియేషన్. సో చాలా పవర్ఫుల్ బాడీ అది. ఉమ్, వాళ్ళ యాన్యువల్ డిన్నర్ ఇది. దాన్ని ఇప్పుడు దాకా 2 సార్లు ట్రంప్ని పిలిస్తే రాలేదు ఆయన. ఉమ్, లాస్ట్ ఇయర్ కూడా ఉండే, రాలేదు ఆయన. ఫస్ట్ టైం అంటే. ఫస్ట్ టైం వచ్చాడు ఇప్పుడు. అది కూడా వీళ్ళకి డౌట్ ఉండే, ఈయన టైంకి వస్తాడో లేట్ వస్తాడు. ఈయన 15 నిమిషాలు ముందే వచ్చేసినట్ట. ఉమ్, అప్పుడే జరిగింది ఇది. ఓ, ఈయన ఒక 20 నిమిషాలు లేట్ వస్తే హాల్లో ఈయన ఉండడు. ఉమ్, చిన్న చిన్న వాళ్ళు ఉంటారు, మాట్లాడతారు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడతారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాట్లాడతారు. వాళ్ళంతా మన దగ్గర ఉంటుంది కదా. లాస్ట్ మోదీ గారు వస్తారు. అవును, చీఫ్ గెస్ట్. ఆయన వచ్చిన తర్వాత ఆయన స్పీచే ఉంటుంది, మళ్ళీ ఇంకేం ఉండదు. చీఫ్ గెస్ట్ ముందర వచ్చాడు ఇక్కడ. చీఫ్ గెస్ట్ వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. సో అది క్యాల్కులేట్ చేయలేదు వాళ్ళు. ఎనీవే జేడీ వాన్స్ కూడా కనిపించింది. జేడీ వన్స్ యూజువల్లీ మన ప్రతి కంట్రీలో కూడా మనది కాదు, మిగతా గివెన్ బిజినెస్ వాళ్ళు కూడా, అంబానీ తీసుకోండి, వాళ్ళ ఫ్యామిలీ అందరు ఒకటే ఎయిర్క్రాఫ్ట్లో ట్రావెల్ చేయరు ఎప్పుడు. సేఫ్టీ సెక్యూరిటీ. సేఫ్టీ సెక్యూరిటీ అని కదా, రేపు ఏమైనా అయితే ఫ్యామిలీ మొత్తం పోతారు ఒకటేసారి. ఓ, ఎవరు ఉండరు మళ్ళీ మిగలరు. సో దానికోసం ఏం చేస్తుంది, టేక్ సపరేట్ ఫ్లైట్స్, సపరేట్ కార్, అట్లాంటిది. ఇది కూడా అదే జరగాలి ఉండే. ఆ ఒకటే రూమ్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ స్పీకర్ ఆఫ్ ద హౌస్. వీళ్ళ దాంట్లో స్పీకర్ ఆఫ్ ద హౌస్ నేను ఎందుకు అంటున్నా అంటే, వీళ్ళ దాంట్లో అమెరికన్ ప్రెసిడెంట్ని ఎవరైనా కొట్టి చంపేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కెనడీ, లిండన్ జాన్సన్ టుక్ ఓవర్ ఇమీడియట్లీ, వైస్ ప్రెసిడెంట్ ఉండే ఆయన. అది వాళ్ళ ప్రాసెస్. ఆయన ఇమీడియట్లీ ప్రెసిడెంట్ అయిపోతాడు. ప్రోటోకాల్ అది. దీని తర్వాత ఆయన కూడా ఎవరైనా చంపేశారనుకోండి, వైస్ ప్రెసిడెంట్ కూడా లేడు, చంపేశారు ఆయన అంటే, స్పీకర్ ఆఫ్ ద హౌస్ విల్ టేక్ ఓవర్ యాజ్ అ ప్రెసిడెంట్. వాళ్ళ దాంట్లో చట్టంలో అది ఉంది, కాన్స్టిట్యూషన్లో. ఆపద్ధర్మ అధ్యక్షుడు. వీళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నారు స్టేజ్ మీద. ఆడు గన్మెన్ లోపలికి వచ్చారనుకోండి, అని కొట్టేస్తే వీళ్ళు ముగ్గురు కూడా పోతారు. అంటే వాళ్ళ ప్రోటోకాల్ అట్లా ఉందా, లేకపోతే అది ప్రోటోకాల్ అట్లా పొరపాటు? అది పోతే వాళ్ళ ప్రోటోకాల్ ఉండే, కానీ వీళ్ళు ఎందుకు అందరు ముగ్గురు కలిసి అక్కడికి ఎందుకు వచ్చారు? యూజువలీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఒక ఫంక్షన్లో కనిపించదు, ఎలక్షన్ క్యాంపెయిన్లో కనిపిస్తారు, కానీ మిగతా దాంట్లో కనిపించారు. వీళ్ళు ఇద్దరు ఒకటే ప్లేస్లో రావడం అనేది చాలా డేంజరస్ ఈ ఉంటుంది. ఇరాన్ వార్ ఇష్యూలో కూడా ట్రంప్ మాట్లాడినప్పుడు ఎక్కడ మనకు జేడీ వాన్స్ పెద్దగా కనిపించలేదు. సో అదొక పెద్ద ల్యాప్స్ జరిగింది నిన్న. ఇన్ఫ్యాక్ట్ ఎవాక్యుయేషన్ చూసినప్పుడు నా ఫేస్బుక్లో కూడా వేశాను నేను ఆ వీడియో. జేడీ వాన్స్ ఎత్తుకెళ్ళిపోయారు సెక్యూరిటీ వాళ్ళు, లిటరల్లీ ఎత్తుకెళ్ళిపోయారు. ఇట్లా కోర్టు పట్టుకొని ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు, పెద్ద దొంగలు పట్టుకున్నట్లా. ట్రంప్ ఇంకా అక్కడే కూర్చున్నాడు, ఇంకా ట్రంప్ని తీసుకెళ్ళలేదు. అఫ్కోర్స్ వాళ్ళ ప్రాసెస్ ఉందనుకోండి, వాళ్ళు నిలబడి తీసుకెళ్లారు. ఇట్లా కింద క్రాల్ చేసుకుంటూ పోవాలి, ఎందుకంటే షూట్ ఆఫ్ సైట్లో ఉంటుంది వాళ్ళదన్నమాట. ఎనీవే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ సీక్రెట్ సర్వీస్ డిడ్ ఎ గుడ్ జాబ్. అంటే మన ఎస్పీజీ లాగానే ప్రైమ్ మినిస్టర్, దే ఆల్సో డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఎందుకంటే దీనికన్నా ముందు బట్లర్లో జరిగిన ఇన్సిడెంట్ మీకు గుర్తుంటుంది, క్యాంపెయిన్ టైంలో రూఫ్ పై నుంచి కొట్టాం. అది పెద్ద ల్యాబ్స్, చెవి దగ్గర నుంచి అది రూఫ్ మీద చెక్ చేయలేదు వాళ్ళు. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఒక హెలికాప్టర్ ట్రిప్ కొడితే కూడా తెలిసిపోతుంది రూఫ్ మీద ఒకటి ఉన్నాడని చెప్పి. తగిలింది, చెవికి తగిలింది. సో అది ఒక పెద్ద మిస్టేక్ ఉండే సీక్రెట్ సర్వీస్. అప్పటి నుంచి సర్దిద్దుకున్నారు చాలా మట్టుకు వాళ్ళు. రెగ్యులర్లీ డూ ఇట్. ఇప్పుడు జాన్ ఎఫ్ కెనడీ అసాసినేషన్ చాలా పెద్ద ఒక ఇన్వెస్టిగేషన్ ఉండే, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగిందని. ఇది మనం వీఆర్ టాకింగ్ ఇయర్స్ అగో, 40-50 సంవత్సరాల ముందు మాట్లాడుతాం. దాని తర్వాత ఇదే హోటల్లో లాబీ నుంచి బయటకు వస్తున్న డొనాల్డ్ రీగన్ని కొట్టారు. అసాసినేషన్ అంటారు. హింక్లీ అనే ఒక ఆయన, ఐ థింక్ జాన్ హింక్లీ, ఐ థింక్ హిస్ నేమ్ ఇస్. ఆయన అసాసినేట్ చేయడం ట్రై చేశారు. అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ఒక అట్రాక్టివ్ టార్గెట్. అయితే ఇంత జరిగినా కూడా ట్రంప్ వెంటనే మళ్ళీ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అన్నాడట. ఆయనకేంటంటే ఆయన ఒక స్పీచ్ తయారు చేసి తీసుకొచ్చాడంట ఈ ఇరాన్ వార్ గురించి. ఓకే, పెద్ద స్పీచ్ ఒకటి, నేను గెలిచేసాం చూడండి అని చెప్పి. ఇది అమెరికన్, అది కూడా ఈ వైట్ హౌస్ ప్రెసిడెంట్ అసోసియేషన్, ప్రెస్ అసోసియేషన్ అంటే ప్రతి ఛానల్ లోకంలో వాళ్ళు ఉంటారు దాంట్లో. ఎక్కడి నుంచి, యూరోప్ నుంచి, ఇండియా నుంచి అందరూ ఉన్నారు దాంట్లో. సో వీళ్ళందరూ మెంబర్స్ దాంట్లో. సో వీళ్ళు మీ మెసేజ్ అక్కడికైనా వెళ్ళిపోతుంది, లోకం మొత్తం తిరుగుతుంది. ఆయన మొత్తం తయారై వచ్చిందంట. ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ అపార్ట్, అంటే మిమ్మల్ని మొత్తం చింపేస్తాను నేను ఇవాళ అని చెప్పి వచ్చిందంట. ఆయన ఆ స్పీచ్ పోయింది. ఇప్పుడు ఒక నెల తర్వాత చేస్తే, నెల తర్వాత సిచ్యువేషన్ ఏముంటుందో తెలియదు. అప్పుడు యుద్ధం ఆగిపోతే ఏం చేస్తారు, మళ్ళీ ఏం మాట్లాడతారు, మళ్ళీ ఒక ఛాన్స్ మిస్ అయిపోయింది. సో చేద్దామంటే, కానీ సెక్యూరిటీ వాళ్ళు అన్నారంట నో ఛాన్స్, యూ కెనాట్. అయితే ఈ షూట్ చేసిన వ్యక్తి మంచి బెస్ట్ టీచర్ అంట. ఆయన కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కూడా, ట్యూటర్. వాళ్ళకి అమెరికాలో మీకు ఒక రీజన్ అక్కర్లేదు ఎవరైనా చంపడానికి. మీరు ఏదైనా చేయొచ్చు. మీరు ఇక్కడ మొన్న 8 మంది పిల్లల్ని చంపారు, ఒకడు 1 to 8 years old. సో రీజన్ ఏం అక్కర్లేదు మీకు.
ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. నాట్ దట్ ఇతని కారణాలు ఏమొస్తున్నాయి మనకు బయటికి? అది మన ఇంకా రాలేదు సార్. అది బేసిక్లీ ఆయనకి ట్రంప్ వ్యతిరేకత ఉంది. అదైతే పిచ్చోడని చాలా చెబుతున్నారు, క్లియర్గా పిచ్చోడని చెబుతున్నారు. పిచ్చోడని చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే మళ్ళీ మన దగ్గర అట్లనే కదా, మర్డర్ చేసిందని పిచ్చోడంటే మిమ్మల్ని జైలు వేయలేరు. జైలు వేస్తారు కానీ మిమ్మల్ని ఏం శిక్షించరు ఎక్కువ. కుక్కను కొట్టేటప్పుడు పిచ్చి కుక్క అని అదే. చెప్తారు. సో అట్లనే ఈయనని ఈ ఏడ గ్రడ్జ్ అది ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ వ్యతిరేక ఆయన రాశాడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక నోట్ రాశాడు. నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను మీకు అని చెప్పేసి. నేను దాని తర్వాత ఆయన సోషల్ మీడియా కూడా చూస్తే చాలా మటుకు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పోస్టులు ఉన్నాయి దాంట్లో. అవును. కానీ అది ఒక కారణం కాదు కదా. ఇప్పుడు అందరికి కోపం ఉంటుంది. మోదీ గారిని అందరూ ఇష్టపడతారా? లేదు కదా. మోదీ గారు వ్యతిరేకత చాలా మంది ఉన్నారు మన దేశంలో. దట్ డజంట్ మీన్ దట్ యూ గో అండ్ డూ సంథింగ్ టు మోదీ. మిమ్మల్ని చూసుకుంటారు సెక్యూరిటీ వాళ్ళు అప్పుడు. ఓకే. ఎందుకంటే ఒక బేసిక్ కల్చర్ ఒకటి ఉంది మన దగ్గర కూడా. మన దగ్గర మీకు తుపాకీలు దొరకదు అట్లా రోడ్డు మీద. వాళ్ళకి అట్లా కాదు, గన్ కల్చర్ ఉంది వాళ్ళ దగ్గర. సో ఒక్కొక్కసారి సూపర్ మార్కెట్లో మనం వింటాం ఇంతమందిని చంపేశారు, స్కూల్లో చంపేశారు ఇంతమంది, కాలేజీలో జరిగింది ఫైరింగ్. ఇదంతా అక్కడ రెగ్యులర్ కల్చర్గా అయిపోయింది. బట్ ఇన్ దిస్ కేస్ ఒక ప్రెసిడెంట్ ఉన్నప్పుడు దే షుడ్ హ్యావ్ బిన్ లాట్ మోర్ చెక్స్. అదైతే డౌట్ లేదు. వాళ్ళే అంటున్నారు, మనం అనట్లేదు. అమెరికాలో ఉన్న ప్రెస్ వాళ్ళు నిన్న రాత్రి నుంచి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఛానల్ వాళ్ళు, వాళ్ళ ఛానల్ వాళ్ళందరూ అంటున్నారు ఏంటంటే బేసిక్ సెక్యూరిటీ చెక్ లేకుండే అక్కడ. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, మేము పాకిస్తాన్ వాళ్ళు అంత ఇంత తిడతాం మనం. మన ఫస్ట్ రౌండ్ యుఎస్ స్టాక్స్ వచ్చినప్పుడు, యుఎస్ వాళ్ళు వచ్చినప్పుడు, మన వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ అండ్ విట్కాఫ్ అండ్ కొష్నర్ వచ్చినప్పుడు వాళ్ళ హోటల్ సెరీనా మొత్తం ఎంటీ చేసేస్తారు. ఉన్న గెస్టులు కూడా తీసేస్తారు అక్కడి నుంచి. ఎవరు ఉండకూడదు. వాళ్ళ డెలిగేషన్లు ఎంతమంది ఉంటారు? ఒక 30 మంది 40 మంది ఉంటారు. ఇరాన్ డెలిగేషన్లు కూడా అంతే ఉంటారు. ఒక 30-40 మంది 50 మంది వచ్చి ఉంటారు. మొత్తం హోటల్ ఖాళీ చేపించేశారు వాళ్ళు. ఎందుకంటే రిస్క్ అది. టెర్రరిస్ట్ల దేశం కదా. మార్గరెట్ థాచర్ని నాకు ఇయర్ గుర్తులేదు కానీ వెన్ షీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్, ఆమెని చంపడానికి ట్రై చేశారు ఒకసారి. వీళ్ళ కన్వెన్షన్ నడుస్తుంది, వాళ్ళ పార్టీ యాన్యువల్ మీటింగ్ నడుస్తున్నప్పుడు ఏమైందంటే వాళ్ళ ఫ్లోర్లో ఒక ఫ్లోర్లో కూర్చొని బాంబు పేల్చేస్తారు. పైన కింద వీళ్ళు ఉన్నారు. మార్గరెట్ థాచర్ వాజ్ 1 floor above అండ్ అదర్స్ 1 floor below. ఈయన రూమ్లో మొత్తం బాంబు అక్యుములేట్ చేసి ఈ బ్లూ అప్ ద థింగ్. షీ గాట్ ఇంజర్డ్ వెరీ బ్యాడ్లీ. ఐ రిమెంబర్, అది ఎగ్జాక్ట్ నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ ఆమె ఇంజరీ అయితే అయింది అనుకుంటా ఆమెకి. కొంతమంది చనిపోయారు కూడా దాంట్లో. సో పొలిటికల్ అసాసినేషన్స్ అనేది అమెరికాలో పెద్ద ఒక స్టాండర్డ్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది అది. జాన్ ఎఫ్ కెనడీ తర్వాత జరిగిన హత్యలు కూడా చాలా మటుకు ఉంది. దాని ముందు అబ్రాహం లింకన్ అది కూడా ఉంది. ఇది అన్నీ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్లేస్లో జరిగింది. వన్ హ్యాపెన్ డ్యూరింగ్ ద ఒక ఏం చెప్తారు కాన్సర్ట్ నడిమిట్లో జరిగింది అబ్రాహం లింకన్ది, అది అసాసినేషన్. సో అక్కడ ఎక్స్క్యూజ్ ఎక్కర్లేదు మీకు. కానీ ఒక పొలిటికల్ మెసేజ్ వెళ్ళింది. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు నవ్వుతున్నారు, అరే చూడండి మమ్మల్ని అంటున్నారు, మా ప్రజల్ని అంటున్నారు, వచ్చి మీరు ఇరానియన్ రెజీమ్ని కొట్టిపడేసేయండి, రోడ్డు మీద ప్రొటెస్ట్, మీ వాళ్ళే మిమ్మల్ని కొడుతున్నారు ట్రంప్ గారు చూడండి ఇప్పుడు అని చెప్పేసి.